అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. మరణ శాసనం ఎలా రాయపడిద్దో తెలియదు. ఈ క్షణానికి బాగానే ఉంటాం, వచ్చే క్షణానికి అసలు మనం ఉంటామా అనేది డౌట్గా ఉంది. జరుగుతున్న ప్రమాదాలు చూస్తే ఒక భయమేస్తూ ఉంది. సురక్షితంగా ఉన్నామనుకున్న మనం ఒక్కసారిగా ప్రమాదానికి గురై కానరాని లోకానికి వెళ్ళిపోవచ్చు. నిన్న చూడండి, బస్ ప్రమాదం 19 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ క్షణానికి మేము బాగానే ఉన్నాం, హైదరాబాద్ వెళుతున్నాం అనుకున్నారు. హైదరాబాద్ కాదు, మనకి కానరాని లోకానికి వెళ్ళిపోయారు. ఇది కర్నూలు జరిగిన బస్ ప్రమాదం చూడండి, అహ్మదాబాద్ జరిగిన ఫ్లైట్ ప్రమాదం చూడండి, తొక్కిసలాట చూడండి. దేవుడి దగ్గరికి పోయాం, దేవుడి దర్శనం చేసుకుంటున్నాం అనుకున్నారు, కానీ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట, మరణాలు. ఈ సంవత్సరం ఏందో చాలా విషాదకరమైన వార్తలు. నిన్నదైతే అసలు వినటానికి కొంత ఎబ్బెట్టిగా అనిపించేటువంటి వార్త. ప్రమాదం ఇలా కూడా జరిగిద్దా, ఇలా కూడా మరణ శాసనం రాయబడిద్దా అనుకునే వార్త. ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాన్ని మనం విని ఉండం. ఓవర్లోడ్తో వస్తున్న ఒక టిప్పరు ఓవర్లోడ్తో వస్తున్న మరో బస్సును ఢీకొట్టడం, అది కూడా అతి వేగంగా ఢీకొట్టడం. ఆ రోడ్డేమో గుంతలమయం. ఒక్కసారిగా ఆ ఢీకొట్టడం కూడా మామూలుగా కాదు, టిప్పరు గుద్దేసి బస్సు లోపలికి చొచ్చుకొని పోయింది. ఆ దెబ్బకి బస్సు రూప్ మొత్తం కూడా పగిలిపోయింది. ఆ బస్సు రూప్ మీద నుంచి ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడింది. బస్సు ఎక్కడన్నా నీళ్ళలో పడింది అనుకోండి, ప్రయాణికులు నీళ్ళలో మునిగిపోతారు కదా. వాగులోనో లేదో ఒక చెరువులోనో నదిలోనో ఒక బస్సు పడిపోయింది అనుకోండి, ఆ నీళ్ళలో ప్రయాణికులు మునిగిపోతారు కదా. అలా ఇక్కడ కంకరలో మునిగిపోయారు. కంకర మొత్తం ప్రయాణికుల మీద పడింది. రైట్ సైడ్ ప్రయాణికులు అందరి మీద కూడా కంకర మీద పడిపోయింది. కంకర లోపల మునిగిపోయారు. ఊపిరాడక 19 మంది చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఎంత బాధాకరమైన వార్త చూడండి. ఇక్కడ చూడండి, ఈ ఆంధ్రజ్యోతి పేపర్ని మీకు చూపిస్తూ ఉన్నాను. టిప్పర్ టెర్రర్. ఓవర్లోడ్ కంకర్తో వస్తున్నటువంటి టిప్పరు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఒక టిప్పరే కాదు, ఆర్టీసీ బస్సు కూడా ఓవర్లోడ్తోనే వస్తుంది. 20 టన్నుల టిప్పరు 30 టన్నుల కంకర వేసుకొని వస్తుంది. తర్వాత 40 మందిని ఎక్కించుకోవాల్సిన ఆర్టీసీ బస్సు 74 మందిని ఎక్కించుకొని వస్తూ ఉంది. అంతా ఓవర్లోడ్. ఇటు బస్సు ఓవర్లోడే, అటు టిప్పరు ఓవర్లోడే. మొత్తంగా ప్రమాదం అందరినీ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్నో లేదా టిప్పర్ డ్రైవర్నో వీళ్ళిద్దరూ మన మధ్య లేరు కాబట్టి వాళ్ళిద్దరినే బాధ్యం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది వాళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు, కానీ కనపడనటువంటి వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ బస్సు గుంటలమయంగా ఉంది, రోడ్డు గుంటలమయంగా ఉంది, పెద్ద గుంట ఉంది. ఆ గుంటని టిప్పరు తప్పించబోయాడంట. టిప్పర్ డ్రైవరు గుంట ఉంది కదా అని కొద్దిగా స్టీరింగ్ని పక్క తిప్పాడు. ఆ వేగంతో ఉన్న టిప్పరు అదుపు తప్పిపోయింది, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. అంటే రోడ్డుకి ఉన్న గుంత ఇంతమంది చంపేసింది ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆ రోడ్డును బాగు చేయడం కోసం, రోడ్డుని విస్తరించడం కోసం 5 సంవత్సరాల క్రితమే, అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 950 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయంట. మరి ఆ 950 కోట్ల రూపాయలు ఎందుకు శాంక్షన్ అయినా సరే రోడ్డు పనులు జరగలేదు అంటే సమాధానం లేదు. అది కాంట్రాక్టు టెండర్ల లోపం కావచ్చు, లేదు అంటే రాజకీయ కారణాలు కావచ్చు, వాటాల కాడ వచ్చిన పంచాయతీ కావచ్చు. రాజకీయ కారణాల ఫలితంగా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఉన్న 3 సంవత్సరాలు వేస్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఇయర్స్ వేస్ట్ అయింది. 5 సంవత్సరాలు అవుతుందంట. 950 కోట్ల రూపాయలు ఆ రోడ్డు విస్తరణ కోసం కేటాయించి, కానీ రోడ్డు విస్తరణ జరగకపోవడం ఫలితంగా, పనులు జరగకపోవడం ఫలితంగా, పనుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా, రాజకీయ కారణాల ఫలితంగా, రాజకీయ వాటాల ఫలితంగా ఆ రోడ్డు జరగకపోవడం, గుంటలమయంగా ఉంటే ఆ గుంటని తప్పించే క్రమంలో జరిగిన ప్రమాదం. నేను బలంగా ఒక విషయాన్ని నమ్ముతాను. ఒక పెద్ద సంఘటన జరిగే ముందు ప్రకృతి వార్నింగ్స్ ఇస్తుంది, ఖచ్చితంగా వార్నింగ్స్ ఇస్తుంది. ఇగో ఇక్కడ పలానా చోట ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి రా అని ప్రకృతి మనిషికి చెప్పిద్ది. కానీ మనిషి దాన్ని గమనించాడనుకోండి సేఫ్గా ఉంటాడు, గమనించలేదనుకోండి ప్రమాదానికి గురై ఇగో ఇలా ఇది. ఇక్కడ ఈ రోడ్లో 10 రోజులకోసారి, వారం రోజులకోసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయట. 2 బైకులు ఢీకొనటం, లేదా ఒక బైకు ఒక వ్యాన్ని గుద్దడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట. తరచూ గాయాలు పాలవటం, నెత్తురు నేల మీద పట్టడం, కొన్నిసార్లు అయితే ఒకరిద్దరు చనిపోవటం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయట. రెగ్యులర్గా ఈ రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయట. చేవెళ్ళ, వికారాబాదు, తాండూరు, హైదరాబాద్ వచ్చే రోడ్డు ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గానికి చేరుకునే దారి కూడా ఇదే. ఇప్పుడు సొంత నియోజకవర్గానికి పోవాలంటే ఈ రోడ్డు నుంచే పోవాలి. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఈ రోడ్డు మీద నుంచే ట్రావెల్ చేస్తూ ఉంటారు. రవాణా శాఖలో ఆయన పనిచేశారు. ఈ రోడ్డు మీద నుంచి పెద్ద పెద్ద నాయకులు అంతా పోతూ ఉంటారు. కానీ ఈ రోడ్డు ఎందుకు బాగు కావట్లేదు అనేది ఎవడు ఆలోచించలేదు.
ఈ రోడ్డు నుంచి మాకు రూపాయి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని ఆలోచించుకున్నారేమో తప్ప రాజకీయ నాయకులు ఈ రోడ్డును బాగు చేయాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారే, ఇది కరెక్ట్గా లేదే, ఈ రోడ్డు ప్రమాదాలకి కారణంగా ఉందే అని ఎవరు ఆలోచించలే. నిన్న ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తే ఆయన మీద తిరగబడ్డారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద తిరగబడ్డారు. ఏం తిరగబడితే ఏముంది, జరగాల్సిన నష్టం జరిగిపోయా. అంటే నేను రాజకీయ నాయకులది తప్పు అని నేను అన్నండి. తప్పంతా ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని గుడ్డిగా, మూర్ఖంగా, పిచ్చిగా వాడు పని చేస్తాడో లేదో తెలుసుకోకుండా వాళ్ళు కోటేస్తారు. డబ్బులు పంచి ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు ఏం చేస్తారు, డబ్బులు సంపాదించుకోవడం కోసమే పనిచేస్తారు. డబ్బులు ఎలా సంపాదించుకుంటారు, ఇలాంటి రోడ్డు టెండర్లలో లేదా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయాల్లోనే డబ్బులు పని చేయకుండా పనులు చేసామని చెప్పి జేబులో వేసుకుంటూ ఉంటారు. లేదు నాణ్యత లేని పనులు చేసి జేబులో డబ్బులు వేసుకుంటూ ఉంటారు. కారణం ప్రజలే. ఎందుకు రాజకీయ నాయకులు సంపాదించుకుందాం అనుకుంటున్నారంటే రాజకీయాలు కాస్ట్లీ అయిపోయాయి. నేను చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాను దగ్గర నుంచి. వాళ్ళ మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు. ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతం అతని చేతి ఖర్చులకు కూడా సరిపోదు. రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఒక్కొక్క అభ్యర్థి 60 కోట్లు పెడుతున్నారు. 60 కోట్లు పెట్టి గెలిచిన వాడు మళ్ళీ ఈ ఎన్నికల్లో పెట్టి 60 కోట్లు, వచ్చే ఎన్నికల్లో పెట్టాల్సిన ఇంకొక 60 కోట్లు, తనకంటూ లాభం కోసం ఒక 30-40 కోట్లు, ఒక 200 కోట్ల కక్కుర్తి కోసం ఒక ఎమ్మెల్యే పనిచేస్తాడు. తక్కువ ప్రతి ఎమ్మెల్యే ఒక 200 కోట్లను సంపాదించుకోవాలని ఆలోచిస్తూ పనిచేస్తాడు. ఎందుకు? మనం డబ్బులు తీసుకోవడం ఫలితంగా. ఇవాళ ఎన్నికల ప్రచారంలో జెండాలు పట్టుకుని తిరగడానికి డబ్బులు ఇవ్వాలి, ర్యాలీలో పాల్గొనడానికి డబ్బులు ఇవ్వాలి, జిందాబాదులు కొట్టుకునే డబ్బులు ఇవ్వాలి, మందు పోయించాలి, బిర్యానీ పెట్టించాలి, చివరి రోజుల్లో పోలింగ్ ముందు రోజు వెహికల్స్ పెట్టి ఓటర్లను తీసుకెళ్ళాలి, వాళ్ళ జేబులో ఎంతో కొంత డబ్బులు పెట్టాలి. అలా అయితేనే ఓట్లు పడే రోజులు కదా. మీకు శ్రీకాంత్ సినిమా పేరు నాకు తక్కువ గుర్తు రావట్లేదు. ఆ సినిమాలో ప్రజను వేలం పాట పాడుకొని కొనుక్కుంటాడు శ్రీకాంత్. ఆపరేషన్ దుర్యోధన వేలం పాట పాడుకొని కొనుక్కుంటాడు. ఆ ప్రజలు రేపొద్దున మాకు ఇలా మాకు రోడ్డు లేదండి, ఇలా మాకు డ్రైనేజ్ లేదండి నన్ను వస్తే మీరు డబ్బులు తీసుకురండి నేను వేపిస్తానంటాడు. అదే మేము డబ్బులు తీసుకొస్తే మీరు వేయించేది ఏంటంటే, మీరు అన్న నాకు ఓట్లేసారు, డబ్బులు తీసుకుని కదా ఓట్లేసింది, మరి నాకు కావాలి కదా ఇంట్లోకి డబ్బులు అని అడుగుతాడు. డైరెక్ట్గా ప్రజలను డబ్బులు అడుగుతాడు. కారణం ఏంటంటే అతను వేలం పాటలో ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. నిజంగా సినిమాల్లో ఏదో డైరెక్టర్కి ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు, నిజ జీవితంలో జరిగే ఇలాంటి పరిస్థితుల నుంచి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి విషయాల నుంచి వారు కథలు రాసుకుంటూ ఉంటారు. ఈ ప్రమాదానికి కారణం మీరే అని ఎంతమంది తెలుసు? మీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంతమంది తెలుసు? ఎన్నికల్లో మీరు తీసుకునేటువంటి 500 రూపాయల నోటికి 1000 రూపాయల నోటికి ఈ ప్రమాదానికి సంబంధం ఉందని ఎంతమంది తెలుసు? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు రాజకీయ నాయకులు కలిసి 19 మంది చంపేశారు, ఇది ప్రమాదం కాదు అని ఎంతమంది అగ్రీ అవుతారో నాతోటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్, నేను ఎన్నికల్లో డబ్బు తీసుకుని ఓటేశాను, నేను కూడా ఒక కారణం, నేను తప్పు చేశాను, ఇవాళ జవాబుదారీతనం గురించి అడిగే హక్కు నాకు ఎక్కడుంది? రాజకీయ నాయకులు దొంగల్లా మారటానికి కారకుల్లో నేను ఒక్కరిని. నేను ఒక పార్టీని టార్గెట్ చేయట్లేదండి, ఒక వ్యక్తిని టార్గెట్ చేయట్లే. అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు ఇప్పుడు ఇదే డబ్బు సంపాదించుకునే పనిలో చాలా బిజీగా ఉంటున్నాయి. కారణం రాజకీయాలంటే డబ్బు కోసమే, సేవ కోసం కాదు అనేలా రాజకీయాలు మారిపోయాయి. మన ఆలోచనలో కూడా తింటే తినాలే, మనకు 10 రూపాయలు పెడితే చాలనుకుంటున్నాం. తింటే తినాలే అన్నకాడే ఈ రోడ్లు ఇలా ఉంటున్నాయి, ఈ డ్రైనేజీలు ఇలా ఉంటున్నాయి, మన రాష్ట్రం ఇలా ఉంటుంది, మన దేశం ఇలా ఉంటుంది. ఎన్నాళ్ళు చదువుకుందామండి ఇండియా ఇది డెవలపింగ్ కంట్రీ అని? ఎన్నాళ్ళు చదువుకుందాం చెప్పండి? మన తాతలు చదువుకున్నారు, మన తండ్రులు చదువుకున్నారు, మనం చదువుకున్నాం, మన పిల్లలు చదువుకుంటున్నారు ఇండియా ఇది డెవలపింగ్ కంట్రీ అని. కారణం మనం దొంగలైన రాజకీయ నాయకుల చేతిలో అధికారాలు పెట్టడం, రాజకీయాల గురించి మనకేమీ పట్టనట్టు మన సెల్ఫిష్ జీవితాల్లో మనం బతకటం. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మన సెల్ఫీస్, మన కుటుంబానికి ఎంత ఇస్తున్నారు, మనకి ఏ పథకం ఇస్తున్నారు, మన జేబులో ఎంత పెడుతున్నారు, మనకి ఏ రకమైన హామీని ఇస్తున్నారు, అంతవరకే చూసుకొని మన సెల్ఫిష్ ఆలోచనతో సమాజానికి ఏ సిద్ధాంతం మంచిది, ఏ రాజకీయం మంచిది, ఏ ఆలోచన మంచిది, అసలు ఆలోచనలో ఆ రాజకీయ పార్టీలు ఉన్నాయా, వ్యక్తులు ఉన్నారా అని ఆలోచించుకున్నా గుడ్డిగా ఓటేయడం. ఈ 19 మందిని చంపింది మీరే అన్నటువంటి విషయం మీకు తెలియాలి. అందుకని నేను వీడియో చేస్తున్నాను. మీరే చంపేశారు. ఓటుకు మీరంతా అందరినీ ఉద్దేశించి అంటున్నాను నేను. ఈ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే డబ్బులు తీసుకొని ఓట్లేసి రాజకీయ నాయకుని ఎన్నుకున్నారో, డబ్బుల కోసం పనిచేసే రాజకీయ నాయకుల్ని తమ నెత్తిని పెట్టుకొని పాలకులుగా పెట్టుకున్నారో అట్లాంటి ప్రజలందరూ బాధ్యులే. ఏదేమైనా అత్యంత దురస్కరం అండి. ప్రకృతి ఇండికేషన్ కూడా పట్టించుకోలేదు. ఆల్రెడీ ఈ రోడ్లో చూడండి, ఒక్క నిమిషం, మీకు ఇది టిప్పరు బస్సును ఢీకొట్టినటువంటి ఫోటో. నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. మరి ఏవి చూపించాలో ఏవి చూపించకూడదో యూట్యూబ్లో అర్థం కాని పరిస్థితి. కానీ ఎంత దారుణం అంటే అండి, యాక్చువల్గా ఎలా ప్రమాదం జరిగింది, టిప్పర్ బై ఎలా గుద్దింది, బస్సు లోపలికి ఎలా పోయింది, అన్నిటికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అన్నిటిని చూపించలేని పరిస్థితి.
అదే ఈ ఫోటో మీరు చూడండి, వాళ్ళ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు. కానీ ఏదేమైనా జరిగిన ప్రమాదం చాలా ఘోరమైందండి. రోడ్డు సరిగా లేకపోవటం ప్రమాదానికి కారణం. ఓవర్‌లోడ్ ఒక కారణం. ఇంకో విషయం, ఓవర్‌లోడ్ అనే కాడికి వచ్చినప్పుడు ఇంకో మాట చెప్తా. బస్సు డ్రైవర్‌కి టార్గెట్స్ ఉంటున్నాయి. బస్సు కండక్టర్‌కి టార్గెట్స్ ఉంటున్నాయి. మీ బస్సులో ఇంత టికెట్ కలెక్షన్ చేసుకురావాలని. ఆ రూట్‌లో ఇంత డబ్బులు ఆ బస్సు నుంచి రావాలని టార్గెట్స్ ఉంటున్నాయి. అందుకనే వాళ్ళు ఓవర్‌లోడ్ ఎక్కించుకుంటున్నారు. ఓవర్‌లోడ్ ఎందుకు ఎక్కించుకుంటున్నారంటే కారణం, వాళ్ళకి టార్గెట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ కదా! మహిళలంతా ఫ్రీగా ఎక్కుతారు. కానీ జెంట్స్ నుంచే టికెట్ తీసుకోవాలి. ఎక్కువ మందిని వీరంత మందిని ఎక్కించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం నిలవాలి అంటే డబ్బులు సంపాదించాలి అనే కాడ ఆర్టీసీ ఉద్యోగులు పడ్డారు పాపం. వాళ్ళని అంటానికి కూడా లేదు. వాళ్ళని అంటానికి కూడా లేదు. రోజువారీ జీవితం డబ్బులతో ముడిపడి ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది పరిస్థితి. యాహ్! నా అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు, ఏకీభవించనోళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.